మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ తరుణం రానే వచ్చింది. అభిమానులందరి అన్నయ్య స్టార్లకే స్టార్ మెగాస్టార్ ను పద్మ విభూషణ్ అవార్డు వరించింది. మెగాస్టార్ కు పద్మ విభూషణ్ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే కు ఒక రోజు ముందు అంటే జనవరి 25న పద్మ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వాళ్ళ పేర్లు ప్రకటించారు. ఇందులో భాగంగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది ప్రభుత్వం. చిరంజీవికి ఈ అవార్డు రాబోతుందంటూ కొన్ని రోజుల నుంచి ఇంటర్నెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. దీంతో ఈ విషయంలో కాస్త డైలమా ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా చిరంజీవి పేరు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోల తర్వాత స్వయం కృషితో ఎదిగిన ఏకైక నటుడు చిరంజీవి. ఆయనతో పాటు ఎంతో మంది స్టార్స్ అదే సమయంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు చిరంజీవి. ఆకాశమంతటి ఇమేజ్ తో మెగాస్టార్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నేటి తరం హీరోలకు పోటీ ఇచ్చాడంటే మెగాస్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి. ఇంత స్టార్డమ్ ఉన్నా ఇప్పటికీ సినిమాల విషయంలో ఆయన చూపించే డెడికేషన్ ఇవాళ ఆయనకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. 150కి పైగా సినిమాలు తీసిన చిరంజీవి తన జీవిత ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1982లో శుభలేఖ అనే సినిమాకు మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 1983లో వచ్చిన ఖైదీ సినిమా నార్మల్ స్టార్ గా ఉన్న చిరంజీవిని మెగాస్టార్ ని చేసింది. ఆ సినిమాకు కూడా చిరంజీవికి అవార్డు వచ్చింది. అక్కడ మొదలైన ఆయన అవార్డుల ప్రస్థానం నేడు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ వరకు చేరింది. 40 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు గెలుచుకున్నాడు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం చిరంజీవికి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. కానీ ఈ అవార్డులు, రివార్డులన్నీ ఆయనకున్న అభిమాన బలం ముందు పెద్దగా కనిపించవు. ఇండియా వైడ్ గా మెగాస్టార్ కు 3000కు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. అంతటి అభిమాన బలం ఉంది కాబట్టే ఇప్పటికీ ఆయన మెగాస్టార్ గా కొనసాగుతున్నారు. ఒక సామాన్యుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పద్మ విభూషణ్ వరకు ఎదిగిన మెగాస్టార్ తన జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ డైలీ న్యూస్ తరపున కంగ్రాచులేషన్స్ మెగాస్టార్.